సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45 నుండి 47 లేఖనములు. దావీదు నీవు కత్తెయు ఈటెను బల్లమును ధరించుకొని బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. మరి దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడమ్మా. నేను ఇప్పుడే చెప్పా, అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము ఏ నామమున మన పక్షముగా కార్యములు జరుగుతాయి, ఎవరి పక్షమున ఎవరి పేరిట మన యొక్క కార్యములు జరుగుతాయి చెప్పండి. ప్రతి విశ్వాసి కూడా వారి వారి కార్యములు జరగాలి అంటే ఏ నామాన్ని మనం ఉచ్చరించాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే ప్రతి కార్యమును కూడా దేవుడు జరిగిస్తాడమ్మా. ఇక్కడ దావీదు మహారాజు అప్పటికి రాజు కాలేదు. దావీదు మహారాజు గారు ఆల్రెడీ మరి సమూయేలు గారి ద్వారా ప్రతిష్ఠింపబడ్డాడు. ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క దావీదు గారు మరి అన్నలందరూ యుద్ధానికి పోయినారు. దావీదు గారు ఏం చెప్పారు? చూసి రావడానికి పోయాడు. అన్నలు ఏం చేస్తున్నారో వాళ్ళకి రొట్టెలు అవి ఇచ్చి రావడానికి ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈ దావీదు గమ్ముగా ఉండలేదు. అందరినీ అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఇక్కడ గొల్యాతు అనే మహాబలశాలి, ఆ బలశాలి వలన ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం అంతా కూడా వెనుదిరిగిపోతూ ఉండదు. అతనిని ఎదిరించువారు ఇంకా లేరు. కాబట్టి అతనిని జయించిన వారికి రాజు ఈ రీతిగా తన కుమార్తెనిచ్చి తన రాజ్యంలో మరి సామంతు రాజుగా ప్రకటించబడతాడు అని ఆ యొక్క మాటలు అక్కడున్న వారి ద్వారా దావీదు గారు గ్రహించారు. గ్రహించిన మీదట వీరు వింటున్నారు. అలా ఒక 4-5 ఇప్పుడు ఒక పని ఉందనుకుంటాం, మనం ఈ పని ఎలా చేయాలి మనకే డౌట్ వస్తుంది. 2-3 అడుగుతాం, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఈ వంట ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా వండితే బాగుంటుందని మీరు అందరూ అనుకుంటారు కదా. అలాగా ఇతను అందరిని కూడా అడగడం జరిగింది. ఒక 2-3 అక్కడ మరి మాట్లాడడం జరిగినప్పుడు అన్నలు ఇతనిని, నువ్వు వెళ్ళు, నీకెందుకు, పిల్లవాడివి, నీకెన్ని అనవసరం అని తరిమేయడం జరిగింది. సరే, ఇతనికి ఆ మాటలు లోపల నిలబడిపోయినాయి. సౌలు దగ్గరికి వెళ్ళాడు, నేను యుద్ధానికి పోతున్నాను అన్నప్పుడు అతనికి
అక్కడ అన్నీ ధరింపజేశారు. కిరీటం అయితేనేమి, అతనికి ఒంటి మీద అంటే దెబ్బలు తగలకుండా అతనికి కావాల్సిన రక్షణ కవచములు, ఆ తలకి శిరస్రాణములు ఇవన్నీ తగిలిచ్చేటప్పటికి ఈ మోయలేకపోయాడు మనోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? వాటన్నిటి మోయలేకపోతున్నాడు. అయితే ఇవన్నీ నాకు అవసరం లేదు, తీసేయి అన్నాడు. మొత్తం తీసేసాడు. అప్పుడు అంటున్నాడు, మామూలుగానే యుద్ధానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు గారితో మరి ఆ ఫిలిష్తీయుడు అన్నాడు, నేనేమన్నా నేను పిల్ల బచ్చాగా అనుకునే వచ్చావా నా మీదకి యుద్ధానికి? ఇంత తెలిసి కూడా ఎందుకు వచ్చావని చెప్పి దావీదు గారిని అడగడం జరిగింది. దావీదు గారు అంటారు దానికి, నీవు కత్తెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పేరిట వస్తున్నాడు యుద్ధానికి? యెహోవా పేరిట యుద్ధానికి నేను వచ్చా. అయితే ఈ యెహోవాని మీరందరూ కూడా తిరస్కరించి ఉన్నారు. ఫిలిష్తీయులు తిరస్కరించి ఉన్నారు. నేను జీవము కలిగినటువంటి యెహోవా పేరిట నేను యుద్ధానికి వచ్చా. అయితే ఎంత ధైర్యం ఉండాలో చూడండి. ఆయన అంటాడు, నేను యెహోవా పేరిట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడు అనే దానిని ప్రతి జనములో తెలియజేస్తాను. నీవు దేవతల అనబడే వాటిని పూజిస్తున్నావు, కానీ జీవము కలిగినటువంటి యెహోవా పేరట నేను వస్తున్నా. నా దేవుణ్ణి మీరందరూ తిరస్కరించారు, కానీ నేను ఆయన పేరిట వస్తున్నా. ఈ దినమున నిన్ను నాకు యెహోవా దేవుడు అప్పగించబోతున్నాడు. నీ తల తెగ నరకడం నా వంతు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు ఉన్నాడు అని మీకందరికి కూడా తెలియజేస్తానని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటాడు? మరి ఏ రీతిగా, ఎంత ధైర్యం? అదే సౌలు గారు అడుగుతాడు, అరే ఇవన్నీ వేసుకోకుండా పోతే నిన్ను చంపేస్తాడు, కాబట్టి నువ్వు ఎవన్నీ ధరించకుండా పోవద్దనని సౌలు గారు మందలించినా కూడా అతను వదలడు. చూడండి ఆ యొక్క నమ్మకము ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించుకుంటుని, మరి ఈ యొక్క ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను యెహోవా దేవుడు రక్షించును. యెహోవా దేవుడు మాత్రమే రక్షించగలిగిన వాడు. ఆయన పేరట మాత్రమే నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను. సింహాన్ని చీల్చివేసిన వాడిని నోరు పట్టుకొని చీల్చివేసిన వాడు, ఎలుగుబంటును ఒట్టు చేతితో చంపేసిన వాడు. ఇక్కడ ఎవరి పేరట చంపాడు? వీటిని యెహోవా నామములో చంపాడు. యెహోవా పేరట చంపడం జరిగింది. మరి అలాంటి నాకు ఇవన్నీ అవసరమా? మరి అలాంటి వాటినే చంపిన నాకు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతు అంత గొప్పవాడా అని అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి చూడండి. అందుకే దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే సమూయేలు వ్రాసినటువంటి మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 26వ లేఖనాన్ని ఒక్కసారి చదువుదాం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి
బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా చాలమ్మా. చూడండి, జీవము కలిగినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములో, యెహోవా నామములో నేను వెళ్తున్నాను. మరి సున్నతి లేని అంటే దేవునిని అంగీకరించని వారు, దేవునికి హృదయము సమర్పించుకోని వారిని సున్నతి లేనివారు అంటాడు. మరి నేను దేవునికి సమర్పితమైన నా యొక్క జీవితము, నా హృదయము దేవునికి సమర్పింపబడినది కనుక, సమర్పింపబడినటువంటి నేను ఆఫ్టర్ సున్నతి లేని వాడికి, యెహోవాను విసర్జించిన వాడికి నేను భయపడతానా? మరి నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది కనుక నన్ను దేవుడు విడనాడడు, ఎప్పుడు నన్ను వెంట ఉండి నడిపిస్తాడు. నా ముందు నా దేవుడు నడుస్తున్నాడు అని స్పష్టంగా తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని నమ్ముకున్నాం? జీవము కలిగినటువంటి దేవుని నమ్ముకున్నావు. జీవము లేని వాటిని నమ్ముకోలేదు నాయన. స్పష్టంగా గ్రహించాలి. ఇది జీవము కలిగినటువంటి యెహోవా దేవునిని మనం నమ్ముకుని ఉన్నాం. జీవాధిపతి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించి నమ్మి రక్షణ భాగ్యమును పొందిన మనమందరము కూడా సున్నతి చేయబడిన బిడ్డలమే. హృదయమును సమర్పించుకోవడమే సున్నతి. ఏదో ఒక అవయవమును తీసినంత మాత్రానది సున్నతి కాదు. నీ హృదయాన్ని పరిపూర్ణముగా నువ్వు సమర్పించుకుంటేనే అది సున్నతి. మరి అలాంటి సున్నతి కలిగినటువంటి నేను, యెహోవాకు సున్నతి చేయబడినటువంటి నేను, యెహోవా దగ్గర నేను నా హృదయమును సమర్పించుకున్నటువంటి నేను, ఈ యొక్క జీవము లేని దేవుడిని పూజించే వారికి నేను భయపడాలా? మరి అందుకే స్పష్టంగా తెలియజేశాడు. వెళ్ళాడు, యుద్ధంలో ఒక్క రాయే ఖర్చు అయింది. ఒడిశాలలో ఉన్నటువంటి రాళ్ళు కూడా మంచి మంచి రాళ్ళు వేసుకున్నాడు, వెళ్తున్నాడు. నేనేమన్నా పిల్ల బచ్చాకన్నా నా దగ్గరికి టిక్కు 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 టిక్కుమంట వచ్చేసావు నువ్వు అని పట్టుకోపోతుంటే కాళ్ళ సంత దూరం వెళ్ళిపోతున్నాడు. ఎవరు? దావీదు మహారాజు గారు. ఎలా? కాళ్ళ సంత నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇటు తిరిగేటప్పటికి ఏడున్నాడు, అలా ఇటు తిరిగేటప్పుడు ఏడులా దూరంగా వెళ్ళాడు. ఈయన ఏడ కొడితే పడిపో. కరెక్ట్గా ఎక్కడ కొట్టాడు? నుదుటిన కొట్టాడు. రాయి అవతలకు వచ్చింది. బుల్లెట్ కూడా అంత ఫాస్ట్గా. జీవము కలిగినటువంటి దేవుని నామములో ఆ కార్యము జరిగింది. జీవము కలిగినటువంటి దేవుని నామములో మన ప్రతి కార్యములు కూడా జరుగుతాయని ఈ దినమున మీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన సార్వత్రిక సంఘములలోని విశ్వాసులారా, మనము ఎవరికి ప్రతిష్ఠింపబడ్డామో, ఎవరికి సున్నతి చేయబడ్డామో ఆ నామము నీవు ఉచ్చరిస్తూ నీ యొక్క ప్రతి కార్యమును జరిగించిన యెడల అన్నింటిలో విజయాన్ని దేవుడిస్తాడు. సర్వ సైన్యములకు అధిపతి యెహోవా నామములో ప్రతి కార్యము మీకు జరుగుతుందని దినమన దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే జీవము కలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ ముందు వెళ్తున్నాడమ్మా. నీ ముందు వెళ్తున్నాడు. వెనుక రావడం నీ దేవుడు నీకు ముందు. మీరు చదివిన పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది 105వ వాక్యం, 119వ కీర్తనలో 105వ లేఖనం ఏమనుంది? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంతటి గొప్ప మాట! అంటే వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుకనే మరి ఆ వాక్యము, ఆ దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నీకు నీ ముందు వెలుగై ఉన్నాడమ్మా. నీ త్రోవకు వెలుగునై ఉన్నాడు. నీ త్రోవను సరళం చేయడానికి ఆయన ముందు వెళ్తున్నాడు, నువ్వు కాదు. నీ ప్రతి కార్యంలో యుద్ధము ఎవరు చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు నాయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. మరి అలా రీతిగా మనం దేవునిలో ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. దేవునిని ఏ నామములో మనం ప్రతి కార్యము మొదలు పెట్టాలో ఒకసారి ఆలోచించండి. ఏ నామములో మనం
మన కార్యములకు విజయాన్ని సమకూర్చుకోవాలో, మన ప్రతి పనిలో విజయం సాధించాలంటే నువ్వు ఉచ్చరించవలసినది నామము మొదట యేసు నామమే. అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి ఆ నామమును నువ్వు ఉచ్చరించిన యెడల నీ ముందు దేవుడు నడుస్తున్నాడు. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడుండును నా ప్రభువా. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడయ్యుండును నా ప్రభువా. యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా, యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడయ్యుండును నా ప్రభువా. ఎక్కడ నడుస్తున్నాడు? ఎక్కడ నడుస్తున్నాడు? ఇప్పుడు మీ ముందర నడుస్తున్నాడమ్మా. అందుకే నేను ఎందుకు చెప్పానంటే, నీ ప్రతి అడుగులో ప్రతి ప్రయాణంలో కూడా దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము నీ చేతిలో ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథము ప్రతి ప్రయాణములోనూ, ప్రతి క్రమములోనూ, ప్రతి కార్యక్రమంలో కూడా నీతో ఉన్న ఎడల దేవుడు నీ ముందు నడుస్తాడమ్మా. మరి అందుకే చూడండి, ఆయన అంటున్నాడు, మరి సమూయేలు వ్రాసినటువంటి గ్రంథములో మరి సింహాలు బలం నుంచి నేను తప్పించుకోగలిగాను, వాటిని చంపగలిగా, ఎలుగు బంటులు కూడా చంపగలిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీయుడైన గొల్యాతు అంత. మరి జీవము లేని వారికి, జీవము లేని వాటిని దేవుళ్ళు అనబడే వారిని పూజిస్తున్న వారికి మనము ఎందుకు భయపడుతున్నావు? జీవము కలిగిన జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారసులు, కుమారులు, కుమార్తెలమ్మ మీరు. ఆ నామములో ప్రతి కార్యమును మీ పక్షముగా విజయవంతముగా దేవుడు నడిపిస్తాడు తల్లి. మరి ఆ రీతిగా మనం ఉండామో లేదో ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఏ దినమైతే నువ్వు దేవునికి ప్రతిష్ఠింపబడినావో ప్రభు నామములో నీ కార్యములో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రభు నామములో నీ కార్యములో జరిగిస్తాడు ఆయన, వేరొకరు కాదు తల్లి. అందుకే దేవుడు మరి ఇలా లేనోళ్ళు ఉన్నారనుకోండి, దేవునికి అస్సలే ప్రతిష్ఠింపబడలా, ఇంకనూ అనుమానముగా జీవిస్తున్నాం, ఇంకనూ ఆలోచనతో జీవిస్తున్నాం. ఆ జీవాధిపతి అయిన దేవుణ్ణి అంగీకరించలేని వారిని కూడా దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు ఆ పరిశుద్ధ లేఖనములలోని. మరి చూడండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16వ లేఖనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, ఇట్లు దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? నీ నోటన ఎందుకు పలుకుతావు? చూడండి, దేవునిని అంగీకరించని వారు భక్తిహీనులు. ఒకవేళ అంగీకరించి కూడా ఇంకా నమ్మని వారు కూడా భక్తిహీనులే. ఇంకా విశ్వసించని వారి విశ్వాసులు కూడా భక్తిహీనులే. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగిన జీవితం లేని వారు కూడా భక్తిహీనులే. అందుకే వారితో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నా కట్టడలను వివరించడానికి నీకేం పని? అసలు కొన్ని కట్టడలు ఉన్నాయి కదా మనకు, లేవా? ధర్మశాస్త్రంలో కట్టడలు, ఆజ్ఞలు మనకున్నాయి. వాటిని నువ్వు అసలు నీ నోటిని ఉచ్చరించితే ఏం లాభం? అసలు ఉచ్చరించాల్సిన అవసరం కూడా, పలకాల్సిన అవసరం కూడా నీకు వద్దు అని అంటున్నాడు. అంతేకాకుండా నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట ఎందుకు ఆ నిబంధన నువ్వు పలుకుతున్నావు? నీ నోట అసలు పలకాల్సిన అవసరమే లేదు కదా. నువ్వు నన్ను అంగీకరిస్తే, నువ్వు సమర్పణ కలిగినటువంటి నీ జీవితాన్ని నాకు సమర్పించుకొని ఉంటే, ఆ యొక్క కట్టడలను, ఆ యొక్క ఆజ్ఞలను, వాటన్నిటిని కూడా నువ్వు నీ నోటితో పలకొచ్చు.
మరి అలా లేనప్పుడు నీకు ఆ అర్హత ఎక్కడిది? అంతే కదా. జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రక్షణ కలిగినటువంటి ఆ యొక్క రక్షకుడికి నువ్వు సమర్పణ కలిగినటువంటి హృదయాన్ని అర్పించుకొని ఉంటే నీవు ఆయన మాటలు మాట్లాడచ్చు, ఆయన పాటలు కూడా పాడచ్చు. మరి అర్పించుకుంటాను అంటేనే మళ్ళీ అవిశ్వాసంలోకి జారిపోయే వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. నీ కార్యములు జరగాలంటే యెహోవా నామమున జరగాలి. నీ కార్యములకు ఒక రూపము రావాలంటే యెహోవా నామములో జరగాలి. యెహోవా నామములో మాత్రమే విజయమును సమకూర్చుకుంటావు. కానీ లోకములో వ్యక్తుల వలన కానీ, మరి సంస్థల వలన కానీ, లోకములో ఏ ఇతర మానవ జాతి వలన కానీ నీ కార్యములు జరగవు. విశ్వాసులతోనే మరి సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట అది. నీ కార్యములు యెహోవా నామములో మాత్రమే జరుగుతాయి. ఇది యథార్థం, సత్యం. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 119లో చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. స్పష్టంగా తెలియజేశాడు. భూమి మీద ఉన్న భక్తులందరినీ కూడా అంట దేవుడు దేనితో సమానంగా చూస్తున్నాడు? మస్తు వలె. మస్తు అంటే చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మస్తు అంటే పెంటతో సమానం. హల్లెలూయా, పెంటతో సమానం వారు. ఇంకా మీకు స్పష్టంగా స్త్రీలకు తెలియజేయాలంటే కాన్పోయిన మరుక్షణమున బిడ్డ మస్తు కూర్చుందా లేదా అని చూస్తారు. మస్తు అంటే మోషన్ పోయిందా లేదనేది చూస్తారు. అదే మస్తు అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తిహీనులందరూ, నన్ను విశ్వసించని జనాంగం అందరూ కూడా పెంటతో సమానం అంటున్నాడు. పెంటతో సమానము. మరి ఆ రీతిగా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మస్తు వలె లయపరచెదను. లయపరచడం అంటే నశింప చేయడం. మరి ఆ మస్టుని ఏమైనా పెంచుకుంటారమ్మా? లేదు దాచుకుంటారా? ఏమ్మా చెప్పాలి. సార్వత్రిక సంఘములలో విశ్వాసులు చెప్పాలి. మరి విశ్వసించినటువంటి దేవుని బిడ్డలు చెప్పాలి. దానిని ఎవరైనా భద్రపరుచుకుంటారా? దాన్ని దినదినము ఎదిగిస్తారా? ఎదిగించరమ్మా, దాన్ని లయపరుస్తారు, అసలు పడేస్తారు. అది వ్యర్థమైంది కనుక ఆ విధముగానే భక్తిహీనులందరినీ కూడా దేవుడు లయపరుస్తాను, నాశనం చేస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆ భక్తిహీనులలో మనమున్నామా? విశ్వాసులు ఉన్నారో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ హృదయ పరిశీలన ఎంతైనా అవసరమో. ఏ రీతిగా మీరు దేవునిలో ఉన్నారు, ఏ రీతిగా మనము దేవుని యందు జీవిస్తున్నామో ఆ విశ్వాసము మనలో ఉందా? విశ్వాసం ఉంటే దేవునికి సమర్పణ కలిగిన జీవితాన్ని మనము అర్పించుకోవాలి. ఆ రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాడు. అంతేకాదు, కావున నీ శాసనములు నాకు చాలా ఇష్టమైనవి. అయ్యా, నువ్వు భక్తిహీనులందరినీ కూడా మస్తు వలె లయపరుస్తున్నావు, నాశనం చేసేస్తున్నావు. కానీ ఇదిగో ఈ దావీదు అనబడే నేను నీ శాసనములను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నా. నీ శాసనములు నేను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎంత ఇష్టము అంటే ప్రతి విశ్వాసి కూడా అంతే ఇష్టంగా ఆయన యొక్క శాసనములను, ఆయన ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రములను, కట్టడలను ఇష్టంగా ప్రేమించగలిగిన నాడు. కష్టంగా కాదమ్మా, కష్టంగా కాదు, ఇష్టంగా ప్రేమించగలిగిన నాడు, వాటిని నీవు తప్పక తూచ ఆచరించగలిగిన నాడు దేవుడు నీ ప్రతి కార్యమును కూడా సఫలపరుస్తాడు.
మరి ఆ రీతిగా మన సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులు ఉన్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎందుకంటున్నానంటే ఎన్నిసార్లు మనం ప్రార్థన చేశామనేది ముఖ్యం కాదమ్మా. అందుకే 7 మార్లు దావీదు మహారాజు గారు ప్రార్థించేవారు దేవునికి, ప్రత్యేకంగా ఒంటరి ప్రార్థన. ఎన్ని మార్లు ప్రార్థన చేసినా అపవాది ఒకనాడు అడుగు మార్పించాడు. ఒక తప్పడు అడుగు వేయడం కూడా జరిగింది. అది తెలిసిన విషయం మీకు అందరికీ కూడా. అంటే ఆ ప్రార్థనలో స్థిరత్వం ఉందో లేదో ప్రభువైన యేసుక్రీస్తు వారికే తెలియనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? మనకి ఎన్ని పూటలు ఇచ్చాడు? మనం ఎన్నిసార్లు భోంచేస్తున్నాం? గట్టిగా చెప్పాలి. సార్వత్రిక సంఘములలో విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎన్నిసార్లు మరి మన ఆహారమును తీసుకుంటున్నాం? 3 మార్లు. మరీ ఇష్టమైన కూరలో 4 సార్లు 5 సార్లు కూడా తినేస్తాం అనుకోండి, వేరే విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంపైన కూర, ఇష్టమైన కూర ఏదన్నా ఉంటే మధ్యలో కూడా అప్పుడప్పుడు అడ్డుపోయి ఇటు వస్తూ తినేస్తాం అనుకో, అని వేరే విషయం. కానీ ఇక్కడ దేవుడు తెలియస్తున్నది, నువ్వు 3 మార్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. కనీసం 2 సార్లు చేస్తున్నావా? 2 సార్లు అయినా సరే నీ విశ్వాసమును బట్టి నీ యొక్క ప్రార్థన దేవునిలో నిలకడగా ఉందా? ఆ పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా? ఆలోచించండి. ఉందా? ఉండదమ్మా? పట్టుదల కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన ఉందా? మరి అంతేకాదు, అసలు ఈ 2 సార్లు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా. యెహోవా దేవుడు మనకు ఒక దినమునిచ్చాడు. 6 రోజులు నిన్ను పని చేసుకోమన్నాడు. 7వ రోజు ఆయన మందిరమునకు వచ్చి చేతులెత్తి ధ్యానించమన్నాడు. ఆ ధ్యానం అన్నా చేస్తున్నామా? అరే అబ్బబ్బబ్బబ్బా. ఆ రోజున కూడా మనం దొంగలు ఇచ్చేస్తున్నాం. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. కాదన్నోళ్ళు ఇప్పుడు కొట్టండి అవును అని. ఇంకా కూడా అనుమానమే. అబ్బబ్బా, ఇంకా కూడా అనుమానం. చెప్తుంది నేను. ఇప్పుడన్నా కొట్టండి అమ్మా, ఇప్పుడన్నా కొట్టండి. నిజమే కదా, మేము ఆదివారమును కూడా మా కుటుంబంలో మా భర్తలు, మా భార్యలు, మా బిడ్డలు దొంగిలిస్తూ ఉన్నారు. 6 దినాలు పని చేసుకొని నీ కడుపు నింపుకోమని దేవుడు చెప్పినా 7వ దినము కూడా ఆ కడుపు కోసం ఆరాట పడుతున్నాము. ఆ 7వ దినమును కూడా, ఆ ఆదివారమును కూడా కక్కుర్తుపడి మనము బ్రతుకుచున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? మన అనునిత్య కార్యక్రమంలోకి వెళ్తున్నాం. దైవ కార్యక్రమంలోకి కాదమ్మా, లోక కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. మన పనులు మనము చేసుకుంటున్నాం. దేవుడు చెప్తున్నమాట. మరి ఆదివారమును కూడా ఆయన మందిరంలోనికి రాలేకుంటున్నటువంటి వారికి కూడా దేవుడు గట్టిగా సమాధానం ఇస్తున్నాడు. ఆయన నామములోని గట్టిగా, మామూలుగా కాదు, బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. మరి కఠినంగా చెప్తున్నాడు. కఠినమైనటువంటి మాట పలుకున్నాడు. మీరు ఎప్పుడన్నా పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం చదివారమ్మా? మనం చదవడానికి అడవిలో అవుతుంది సార్. మా లోక కార్యక్రమాలతో సరిపోతుంది కానీ, అంతే కదా. మరి చూడండి, నిర్గమకాండంలో స్పష్టంగా తెలియజేశాడు ఆ సండే యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఆ సండే ఇంపార్టెన్స్ ఎంత ఉందో నిర్గమకాండంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి మనం విందామా వద్దా? ఒకసారి చదువుకుందాం. చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయము 1 నుండి 2 లేఖనములు నాయన. మోషే ఇజ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్ష నొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తండి చేతులు. హల్లెలూయా.
ఏమంటున్నాడు? 6 దినములు దేవుడు నీకు ఇచ్చాడు. 7వ దినమున ఆయన యొక్క మందిరములోనికి వచ్చి ఆయనను ధ్యానించలేని నీవు ఈ లోకములో మరణమునకు నేను అప్పగిస్తా. మరణము అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఎంత విశ్వాసం అయినా కావచ్చు, ఎన్నిసార్లు బాప్తిసం తీసుకొనైనా ఉండొచ్చు, ఎంత పెద్ద ప్రవక్త అయినా సరే నీకు బాప్తిసం ఇచ్చు. నీవు ఆదివారమున ఆయన మందిరమును విడనాడిన ఎడల, ఒకసారి సమర్పణ కలిగిన జీవితాన్ని నువ్వు అర్పించుకున్న దేవునికి నీవు ఆ దినమున వచ్చి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకొని ఎడల నిన్ను మరణమునకు అప్పగిచ్చేస్తాను, నాకు సంబంధమే ఉండదంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నా ప్రార్థన, నేను ప్రార్థన చేయడంలే, నేను మందిరానికి రావడం లేదు, నా భార్య పోతుంది, నా బిడ్డలు పోతున్నారు, నా మనమళ్ళు పోతున్నారు, నా కోసం ప్రార్థన చేస్తారులే. హల్లెలూయా, హల్లెలూయా, చేస్తారులే అని నువ్వు అనుకున్నావు అనుకో, అది నీ భ్రమే, అది నీ ఉచితమైన భ్రమే. నీ ఆకలి నువ్వు తీర్చుకోవడానికి ఆయన మందిరానికి వచ్చావు, దేవుని ధ్యానించడానికి వచ్చావు. మరి నీ తండ్రి ఆకలి నువ్వు తింటే తీరిపోద్దా? ఏమ్మా, నువ్వు తింటే తీరిపోద్దా? లేదు, నేను తింటే మరి నా తల్లి ఆకలి తీరుద్దా? నా బిడ్డల ఆకలి తీరుద్దా? చెప్పండమ్మా, చెప్పండి. ఎవరు ప్రార్థన? వారి వారి ప్రార్థన అవసరతలను బట్టి ఆయన విజయమును దేవుని నామములో సమకూరుస్తాడు. మరి నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం అంతా బాగుండాలి, ఏం లాభం? నేను కూడా ప్రార్థన చేస్తాను, నా కుటుంబం అంతా మారాలని, ఏం లాభం? అయ్యా నేను ఒక్కడిని మారాను చాలు, నా కుటుంబంలో ఒక 40 మంది ఉన్నారు, 40 మందికి పరలోక రాజ్యం ఇచ్చే అంటే ఎక్కడ కొడతాడు? ఈడ్చి మాడును కొడతాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మాట. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు విశ్వాసం అంటున్నావు, సమర్పించుకున్నాను దేవునికి, సమర్పించుకున్నాను. క్రైస్తవ జీవితాలన్నీ కూడా ఎలా వెళ్ళిపోతున్నాయి? సమర్పణ కలిగిన జీవితాలే మరి శృతి తెప్పి పక్కకి వెళ్తుంటే, మరి మరణానికి నాకేమి ఇస్తాడైనా? మరణానికి అప్పగించకుండా ఎవరికి అప్పగిస్తాడైనా? సర్వ న్యాయాధిపతి ఆయనే కదా. మరి ఆయన నామంలో ప్రతి కార్యము జరుగుతుంది కదా, ఆయనే కదా. జీవ మార్గమైన ఆయనే, పరలోక మార్గమునకు వారదే ఆయనే, పరలోక ద్వారము ఆయనే, పరలోకానికి పోయే ఆ ద్వారము కూడా యేసుక్రీస్తు వారే కదా. మరి మన ప్రార్థన ఎడమ్మా, మన కుటుంబాలు ఎడమ్మా, మన మందిరాలలో మన కుటుంబాలు ఎక్కడున్నాయి? సార్వత్రిక సంఘములలో కూడా స్త్రీలే ఎక్కువ. ఏ సంఘములైనా చూడు, స్త్రీలకు మాత్రమే దేవుడు అవసరం, పురుషులకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు తెలియజేస్తున్న మాటే, మరి వారికైనా అవసరము, పురుషులకు అవసరం లేదా? వారికి పరలోక రాజ్య వారసత్వం అవసరం లేదా? వారిని ఏనాడైనా సరే అయ్యా ఆ భర్తల్ని బ్రతిమలాడుకుంటున్నారా? లేదే. అయ్యా నా కొరకు ఈరోజు నా మందిరానికి రాయ్యా, మా మందిరానికి ఆ 2 గంటలు కూర్చొని పోయే దినమనే చెప్తున్నారమ్మా, పిలుస్తున్నారు అసలు. అరే సాయంకాలం అయ్యేటప్పటికి అయ్యా అక్కడ బిర్యానీ ఉంది, ఒక ప్యాకెట్ ఎత్తుకురా, అదిగో అక్కడ పూలు అమ్ముతుంటారు, అక్కడ లేకపోయినా అక్కడ దొరుకుతా, ఎత్తుకురా అని నువ్వు చెప్తున్నావే. మరి ఆ ఆదివారమున ఎందుకు అతనిని పక్కతో పట్టిస్తున్నావు నువ్వు? ప్రేమైన క్రైస్తవ బిడ్డలారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ ఆదివారమున మీరే మీ భర్తలను ఎందుకు ప్రక్కకు పంపిస్తున్నారు, తప్పిస్తున్నారు? ఆ 2 గంటలు కూడా దేవునికి కేటాయించలేకపోతే ఆయన ఏం చేయాలి? నీకు జీవమునిచ్చిన దేవుడు, నీవు జీవాత్మను నీలో ఉంచిన దేవుడు, మరి ఆ దేవుణ్ణి విస్మరిస్తే మరి ఆయన్ని దేనికి అప్పగించాలి? న్యాయం తీర్చేది అదే కదా, ఆయనే కదా. మరి అలాంటి స్థితిని దేవుడు వద్దు, విడిచిపెట్టు అంటున్నాడు ప్రతి విశ్వాసితో కూడా.
మీరు నా నామమును ఎంతైతే ఉచ్చరిస్తున్నారో, ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో, ఎంతైతే ప్రతిఫలములను మీరు సంపాదించుకుంటున్నారో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు మేలు జరుగును గాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఆశీర్వదించును గాక, ఆమేన్ అని మాత్రం అంటాం. అంతే కదా, 3 అక్షరాలే కదా, వెంటనే పలికేస్తాం. ఆ ఆశీర్వాదమును ఎవరి ద్వారా పొందుకోబోతున్నావు, ఎవరి ద్వారా నువ్వు సమకూర్చుకోబోతున్నావో దానికి మాత్రం ప్రాధాన్యత, నామానికి మనం ఇవ్వము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ రీతిగా యెహోవా నామమున ప్రార్థించగా అనేక మహిమలను అనేక మంది మనం పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన పాఠములలో చూస్తాం, గ్రంథములలో చూస్తాం. యెహోవా నామమున అనేకమైన కార్యములు జరిగాయి. అటు అబ్రహాము కాడి నుంచి దానియేలు వరకు, మీకా వరకు, వీరందరికీ అద్భుతమైన కార్యములు యెహోవా నామములో జరిగాయి. యెహోవా జీవము కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఇప్పుడు కార్యములు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కార్యములు యెహోవా నామములో, యేసుక్రీస్తు యొక్క నామములో జరుగుతున్నాయి. ఆనాడు యెహోవా నామములో కార్యములు జరిగించాడు దేవుడు. మరి అందుకే దావీదును ఆ రీతిగా గొల్యాతును చంపమని ముందుగా యెహోవా నడిచాడు. మరి ఈ దినమున నీ యొక్క మార్గములను సరళము చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ముందుగా నడుస్తున్నారు. మరి నువ్వు నడుస్తున్నావా ఆయన వెనకాల? ఆలోచించు. నడుస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు కార్యములు జరిగించబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను దీవించును గాక, నీకు విజయాన్ని సమకూర్చును గాక, నీకు మంచి మార్కులు వచ్చును గాక అంటున్నాడు. మంచి జీవితాన్ని దేవుడు దయచేయును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మనం ఉచ్చరిస్తున్నామే. మరి ఆ ఉచ్చరించడానికి మనం ఎంత మాత్రం అర్హులుగా ఉన్నాం అంటే, ఒక రకంగా నీ కుటుంబములలో నీ యొక్క బిడ్డలు రాకపోవడానికి కూడా మీరే కారణం కదా, కాదా అని చెప్పండి. ఎవరైనా గుండెల మీద చేసుకొని నేను కాదు అని చెప్పగలిగిన వాడు ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబములో లేడు. ప్రతి విశ్వాసిలో కూడా కుటుంబములలో లేరు. మీరే కారణం. మీ భర్తలు రాకపోవడానికి కారణం మీరు. ఎవరి మీద అలిగి రావడం లేదు? సంఘములలో ఉన్నటువంటి పాస్టర్ల మీద అలిగి రావడం లేదా? దేవుని మీద అలిగి రావడం లేదా? మీరు ఎవరి మీద అలుగుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మీద అలుగుతున్నారమ్మా. తప్పమ్మా. మారండి, ఇంకైనా మారండి. మీలో, మీ కుటుంబములలో, మీ జీవితాలలో, మీ యొక్క కుటుంబములలో, మీ యొక్క బంధువులు, రక్త సంబంధికులలో, బిడ్డలలో అద్భుతమైన కార్యములు యెహోవా నామము పేరిట జరగబోతున్నాయి. జరగబోతున్నటువంటి ఆ కార్యముల కొరకైనా సరే మీ యొక్క కుటుంబాలను మీరు ఆహ్వానించండి. దేవుని మాటలు వినడానికి రమ్మనండి. వ్యక్తిగత మాటలు వినడానికి రావద్దని చెప్పండి. దేవుని మాటలు వినబడుతున్నాయి. దేవుని మాటలు ఏవి మంచి మాటలు, ఏది మంచి ఆహారమో, ఏదైతే మంచి ఆహారమో దాన్ని ఆస్వాదించండి. ఇంకైనా నాన్న నువ్వు రాకపోతే నేను పోను చర్చికి. ఏ దినమని అన్నామా మనమా? ఈరోజు అన్నం తిన్నాం, రేపు ఆదివారం నువ్వు చర్చికి రాకపోతే ఏ దినమైనా తండ్రితో మొరపెట్టుకున్నామా? అమ్మా, సార్వత్రిక సంఘములతో స్పష్టంగా అందరికీ కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏ దినమైనా సరే మీ యొక్క కుటుంబాలలో మీ భర్తలను, మీ కుటుంబాలను మీరు ఆహ్వానించారా? ఆదివారం అసలు అన్నమే వండను, నువ్వు మందిరానికి వస్తే వండి పెడతా. ఏ దినమని అన్నావమ్మా? అన్నావా? ప్రియమైన విశ్వాసులారా, ఏ దినమైనా అన్నారా? ఏ దినమైనా గుండెల మీద చేసుకోండి. మీరు మీ భర్తలు రాకపోవడానికి కారణం మీరు కదా. మీ భార్యలు మందిరాలకు రాకపోవడానికి కారణం మీరు కదా. మీ బిడ్డల మందిరాలకు రాకపోవడానికి, దేవుణ్ణి మాటలు వినకపోవడానికి కారణం మీరు కదా, మీరే కదా. మరి ప్రతి స్త్రీ కూడా వారి వారి కుటుంబంలో ఒక హోమ్ మినిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హోమ్ మినిస్టర్. మరి మీరు శాసిస్తే అన్నీ జరుగుతున్నాయి. మీరు శాసిస్తే మందిరానికి ఎందుకు రావడం లేదు? యెహోవా నామము పేరట మాత్రం నా కార్యములు జరగాలి,
నాకు ఘనకార్యములు చేయాలి, ఘనకార్యములు బట్టి నేను సాక్ష్యం మాత్రం చెప్పాలి. నా భర్త మాత్రం రాడు, నా బిడ్డలు మాత్రం నా మందిరాలకు రారు. నీ ప్రార్థన ఉంటే కదా వస్తుంది. నీ కుటుంబంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఇదిగో నువ్వు మందిరానికి రాకపోతే నేను ఈ దినం నుండి ఉపవాసం ఉంటాను నా దేవునికి అని ఏ దినమని అన్నావా? 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 ప్రియమైన విశ్వాసి, ప్రియమైన క్రైస్తవ సమాజములారా, సంఘములలో ఉన్న ప్రతి బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, కుమారులారా, ఏ దినమైనా సరే మీరు మాట్లాడుకున్నారా? లేదు, లేదు. అందుకే చెప్పాను, పరిశుద్ధ గ్రంథంలో ఒకే మాట మీరు ఈ దినం నుండైనా మీ యొక్క కుటుంబాలలో వినిపించండి. నిర్గమకాండము 35వ అధ్యాయము 1 నుంచి 2 లేఖనములు చదువు అని ఆయన దగ్గర చదివచ్చు. ఏ బాప్తిసం పొందినటువంటి భర్తలు మీ కుటుంబాలలో ఉన్నారో, ఏ బాప్తిసం పొందినటువంటి విశ్వసించి రక్షణ భాగ్యమును పొందినటువంటి బిడ్డలు, వారి కుమారులు కుమార్తెలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వారి దగ్గర చదివచ్చు. ఇలా ఉంటుంది నాయన పరిస్థితి అని చదివించండి, మీకు అర్థమవుతుంది. మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఆనాడు యెహోవా నామము పేరిట కార్యములు జరిగితే ఈ దినమున యెహోవా యొక్క రక్తము పలికిన పలుకులతో కార్యములు జరుగుతున్నాయమ్మా. హల్లెలూయా. రక్తము పలికినటువంటి ఆ పలుకులతో క్రొత్త నిబంధన లిఖింపబడిందమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పలికిన పలుకులతో ఈ యొక్క క్రొత్త నిబంధన లిఖింపబడింది. ఆ లిఖింపబడిన ఆ మాటలన్నీ కూడా రక్తము పలికిన పలుకులే. ఆ పలుకులకు ఎంత మాత్రం మనం నిరీక్షణ కలిగి వాటిలో మనం ఉన్నాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25-26 లేఖనములు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు. కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. ఏ నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాడు దావీదు గారు? ఎప్పుడు ఆయన హృదయము దేవునిలో ఉల్లసిస్తూనే ఉంది. ఎప్పుడు కూడా దేవుని కుడి పార్శ్వములలోనే మన కుడి పార్శ్వములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారబ్బా. ఆ యేసుక్రీస్తు వారి యొక్క పలుకులను మన హృదయములలో ఎత్తుకుని ఉన్న ఎడల మనము కదల్చబడమంటే పెరికివేయబడం, తీసివేయబడం. ఖచ్చితంగా నిరీక్షణ కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి నిలకడగా ఉంటాడు. మరి అలాంటి స్థితిని దేవుడు ఈ దినమున మీ నుండి కూడా కోరుతున్నాడు. నీ హృదయం ఉల్లసించాలన్నా, నీ హృదయంలో ఒక కార్యం అనుకుంటే అది జరగాలన్నా, నీ కుటుంబంలో ఏ కార్యమునకు నువ్వు బయలుదేరాలన్నా, ఆ కార్యమునకు నడిపించాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి నాడు యెహోవా దేవుడు అక్కడ తోడేంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు పలికిన పలుకులు మీకు తోడుగా ఉన్నాయి. ఆ రక్తమును ప్రవహింప చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆ కుడి పార్శ్వములో నువ్వున్నావో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోండమ్మా. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నేను కష్టాలలో ఉన్నాను, కడలలో ఉన్నాను, బాధలలో ఉన్నాను, ఇరుకులలో ఉన్నాను, ఇబ్బందులలో ఉన్నాను. అనేక మంది నన్ను గూర్చి ఏమనుకున్నారో, నన్ను గూర్చి ఎవరు ఎన్ని అన్నారో, ఇవన్నీ మాటలు అస్సలు ఈ చెవును వదిలేయండమ్మా. నువ్వు వినవలసినది, నీ హృదయంలో దాచుకోవలసినది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము పలికిన వాళ్ళకు పలుకులే ఉంచుకోవాలమ్మా. వేరొకటి కాదు. కష్టాల కడలిలో తోడుండును నీ ప్రభువు, కన్నీటి రోదనలో కాపాడును నా దైవం.
కష్టాల కడలిలో తోడుండును నా ప్రభువు, కన్నీటి రోదనలో కాపాడును నా దైవం. నన్ను విడువడు ఎడబాయడు, నన్ను వదలక కాపాడును, తన అరచేతిలో నన్ను చెక్కిన నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివినటువంటి గ్రంథంలోనే 119వ అధ్యాయంలోనే ఉన్నది. నీ ప్రాణం ఎక్కడున్నదే? నీ అరిచేతిలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుంది? నీ అరిచేతిలో. ప్రభువైన యేసుక్రీస్తు వారి అరిచేతిలో నీ ప్రాణం ఉందమ్మా. అలాగే నీ ప్రాణము కూడా నీ అరిచేతిలోనే ఉంది. ఆ ప్రాణమే ప్రభువైన యేసుక్రీస్తు వారమ్మా. ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఇంకా నాకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎన్ని శోధనలు ఉన్నా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెంతుంటే అన్నీ కూడా మటు మాయమే. నిన్ను ఎందరూ ఏమనుకున్నా, ఎందరూ ఎన్ని అనుకున్న వారికే వదిలేయాలి. వారి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతీకారం, ప్రతిఫలము ఆయన చేతుల్లో ఉంది. నువ్వేం చేయగలవు బిడ్డ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క సమాజమా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి యెహోవా నామములో నాడు కార్యములు జరగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున మీ యొక్క కార్యములు జరుగుతున్నాయి. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 40-41 లేఖనాలు. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. ఇంకనూ అనేక విధమైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చచ్చు పేతురు గారు అంటున్నారు. స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఇప్పటి వరకు చూడండి, మరి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోండి. మూర్ఖులంటే ఎవరు? భక్తిహీనులు, బలహీనులు, దేవుడు అంటే నమ్మని వారు, దేవుని మీద విశ్వాసం లేని వారు, ఆయన మీద నిలకడ లేనివారు. వీరందరి నుంచి మీరు వేరైపోండి. వేరై మరి రక్షణ పొందడని హెచ్చరించాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందుతారు. అతని నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆ నామమున నాకును కార్యములు జరగాలి, నా కుటుంబమునకు కార్యములు జరగాలి, నా బిడ్డల పక్షముగా దేవుడు కార్యములు జరిగించాలనుకున్న వారు మాత్రమే రక్షణ పొందండి. దేవుడు స్పష్టంగా. మరి ఈ స్పష్టమైన మాటలు మనలో ఎందుకు స్పష్టంగా నాటుకోలేకపోతున్నాయి అంటే మనం స్పష్టంగా లేము, అస్పష్టంగా ఉన్నాం. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాము? స్పష్టంగా లేం, నిలకడగా లేం, యథార్థంగా లేం. ఆ నీతిమంతునికి వారసులుగా కూడా మనము కాలేకపోతున్నాం నాయన. ఆ కాలేకపోవడమే మహా తప్పు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరైపోండి, ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలుగా వచ్చేయండి అంటున్నాడు. అదే మరి ఆ విధంగా దేవుడు తెలియజేస్తుంటే కూడా మనం ఇంకా కూడా ఆయన నామమును ఉచ్చరించడానికి కూడా బాధపడుతున్నాం. ఆయన నామమున కార్యములు అరగడానికి కూడా, జరిగించమని ప్రార్థన చేయడానికి కూడా మనం బాధపడుతున్నాం. కారణాలు మీకు తెలుసు. కారణాలు కూడా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా తెలుసు. అందుకే మీరు మూర్ఖులైనటువంటి ఈ తరము వారి నుండి వేరైపోండి. ఈ మూర్ఖులు ఎలా ఉంటారో తెలుసా? పుట్నోట్లు కింద ఇచ్చుంటాడు ఖచ్చితంగా. వంకరి బుద్ధి. ఎలాంటి బుద్ధి? వంకర బుద్ధి. నేను మొన్ననే చెప్పా, వంకర టింకరగా ఉంటాయి వారి మార్గములు, వారి యొక్క బుద్ధులు కూడా వంకర టింకరగా ఉంటాయి. వారి నుండి వేరైపోండమ్మా, వేరైపోండి. విశ్వాసులకు మాదిరిగా జీవించండి. విశ్వాసుడైన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉండండి, నమ్మకం ఉంచండి. మీ కార్యములు యేసుక్రీస్తు నామంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు చూడండి,
మరి అపోస్తుల కార్యములలో 3వ అధ్యాయము 6, 7, 8 లేఖనములు. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే ఆయన పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించొచ్చు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చూడండి, ఇది ఇక్కడ ఏం కావాలా? వెండి బంగారాలు అవసరం లేదు మా యేసయ్యను కొనుక్కోవడానికి. వెండి బంగారములు అవసరం లేదు యేసయ్య నామాన్ని ఉచ్చరించడానికి. యేసయ్య నామాన్ని నువ్వు కొనడానికి వెండి బంగారములు నీకు అవసరం లేదు. నీ యందు దేవుని యొక్క ప్రార్థన నీకుంటే చాలమ్మా, పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటే చాలమ్మా. అందుకే అన్నాడు ఇక్కడ పేతురు గారు, అనేక సంవత్సరములుగా ఆ యొక్క శృంగారమనే మందిరము దగ్గర బయట కూర్చొని అడుక్కుంటున్నటువంటి ఆ యొక్క నడవలేని ఆ యొక్క వ్యక్తిని, మనుష్యుణ్ణి చూశాడు. వీరు తెల్లని వస్త్రములు ధరించుకుని పోతున్నారు కాబట్టి వీడి దగ్గర ఏదన్నా బంగారము ఏ డబ్బులో దొరకతాయని ఆశించాడు పాపం ఆ భిక్షగాడు. కానీ పేతురు ఏమన్నాడు, అయ్యా నువ్వు ఆశించడానికి నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నా దగ్గర ఉన్నాడు. హల్లెలూయా! నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నా దగ్గర ఉన్నాడు, ఆయన నామములో నువ్వు స్వస్థత పొందు, లే నడువు అన్నాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో నీ దగ్గర కోట్లు ఉండొచ్చేమో ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర కోట్లు ఉండొచ్చేమో, నీ దగ్గర వెండి బంగారముల ఐశ్వర్యములు ఉండొచ్చేమో, అనేక పదవులు అధికారములు నీ దగ్గర ఉన్నాయేమో. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ దగ్గర లేరు, నా దగ్గర ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు యేసుక్రీస్తు వారు నీ దగ్గర లేరు, నా దగ్గర ఉన్నాడు. ఇది దేవుడు తెలియజేస్తాడు. నా యేసుక్రీస్తు నామములో ఘనకార్యములు జరిగించగలను. ఆ విశ్వాసము నీకు ఉండాలి ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ. ఆ విశ్వాసము నీలో ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నాన్న. అందుకే అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయము 15, 16 లేఖనములలో చూడండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్య జనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనినటువంటి సాధనమై ఉన్నాడు. హల్లెలూయా! ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించాలని వలెను నేను అతనికి చూపుతునని అతనితో చెప్పాను. చూడండి ఎంత గొప్ప దేవుడమ్మా. అననీయని లేయ్ అననీయ, అదిగో ఆ వీధి లేకపో, అక్కడున్నాడు సౌలు, నేటి నుంచి పౌలుగా మార్చబడబోతున్నాడు. వెళ్ళు. అతడు నా నామమును ఉచ్చరించడానికి, నా నామమును జపించడానికి, నా యొక్క నామమును సువార్తగా ప్రకటించడానికి ఎన్ని శ్రమలైనా సరే అనుభవించడానికి అతడు సిద్ధపరిచి ఉన్నాను, సిద్ధంగా ఉన్నాడు. అతనిని ప్రతిష్ఠించు అన్నాడు. పోనలేదే, బాణంలా వెళ్ళాడు. అననీయ వెళ్ళి సౌలు దగ్గర నిలబడే చెయ్యి పెట్టగానే అతని కళ్ళ నుండి పొరలు రాలిపోయినాయి. సౌలు పౌలుగా చిన్న పిల్లవాడిగా మార్చబడ్డాడు. ఎందరు ఎన్ని అన్నా, ఎందరు చేత్కరించినా, ఎందరు కొట్టినా, ఎందరు బాధ పెట్టినా, ఎందరు తరిమినా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్ని శ్రమలను కూడా అనుభవించడానికి సిద్ధహస్తుడుగా ఉన్నాడు. మరి ప్రియమైన విశ్వాసి, నువ్వు ఉన్నావా?
ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, సర్వ సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీరున్నారా? ఆ ఓర్పు ఏడదు సార్, ఆ ఓర్పు మాకు లేదు కదా సార్, ఆ ఓర్పు మాకు లేదు సార్, ఆ నిరీక్షణ కూడా మాకు లేదు కదా సార్. పాస్టర్ గారు, ఆ నిరీక్షణ, ఆ ఓర్పు ఆ సవులకు పౌలుగా మారిన పౌలుకున్నాయేమో కానీ, సవుల నుండి పౌలుగా మారిన ఆ పౌలుకున్నాయేమో కానీ, అతను చిన్నపిల్లడు కదా, మేము ఇప్పుడు పెద్దవారు అయిపోయినాము. హల్లెలూయా, మేము పెద్దవారు కదా. మరి చిన్న పిల్లవాడు అయిపోయినాడంటే ఏమని అర్థం? ఏమర్థం? అంటే బబ్బులు మనస్తత్వం, అంతే కదా. మరి అలా మారిపోయిన ఆ విధంగా మేము లేము కదా, మారలేదు కదా. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం, డ్రెస్సులు వేసుకొని ఉన్నాం, ప్యాంట్లు వేసుకొని ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి తలంపులేవి? మేము ఇప్పుడు పెద్దవారము, పెద్ద మాటలే మాట్లాడాలి, చిన్న మాటలు మాత్రం మేము మాట్లాడం. మరి ఆ రీతిగా ఉండమని దినమంటున్నాడు. ఎన్ని శ్రమలైనా సరే నా పేరట అనుభవించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుభవించడానికి ఆ పౌలు సిద్ధంగా ఉన్నాడు. ఆ పౌలులాగా మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నామా? లేదులే సార్, మా వల్ల కాదు, ఇవన్నీ కాదు, కానీ ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోకూడదా? అంతే కదా మనం అనుకునేది కదా. మరి చూడండి, చివరిగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 25వ లేఖనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు. చాలుమా. చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు మాత్రం కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి జీవము, మనకిచ్చినటువంటి ఈ ఊపిరితో ఈ లోకములో మనము జీవించుచుండగా, అయితే మనము చేతులతో ఏ పని కూడా ఆయన చేయించుకోవాలని కానీ, ఆయన పూజింపబడాలని అనుకోవడం లేదమ్మా. మరి ఎలా అనుకుంటున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు? చేతులతో, మనుష్యుల చేతులతో సేవింపబడువాడును నేను కాను. అయితే ఎలా సేవించాలి? ఆయనని ఎలా సేవించమన్నాడు అంటే, మనుషులందరిలో ఊపిరి ఊదింది ఆయనే, జీవమునిచ్చింది ఆయనే, ప్రాణంతో సంచరించడానికి మీరు అందరికీ ఇక్కడ హృదయంలో దయచేసి కాళ్ళు ఇచ్చి నడిపించి మాట్లాడిస్తూ తినడానికి అన్నీ సమకూరుస్తున్న ఆ దేవుణ్ణి ఆయన అంటున్నాడు మిమ్మల్ని, నేను మనుష్యుల యొక్క చేతులతో సేవింపబడేవాడిని కాదు. మరి దేనితో నువ్వు సేవించాలి? లేదు సమాధానం కదా. దేనితో? నీ యొక్క హృదయముతో, నీ హృదయముతో దేవుణ్ణి సేవించు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది, అందులో ఆయన ప్రాణమున్నది, ఆయన జీవమున్నది. ఆ జీవము కలిగినటువంటి ఆ జీవాధిపతిని నీవు ఎలా స్తుతించాలి, ఆరాధించాలంటే ఆ జీవముతోనే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఆ జీవము కలిగినటువంటి ఈ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఈ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణమైనటువంటి హృదయముతో ఏ దినమునైతే నువ్వు సేవిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రతి కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో జరిగిస్తాడు. చెప్పరా? హల్లెలూయా. కూడా అనుమానం వద్దమ్మా, యథార్థంగా వచ్చేయండి. ఇంకా విశ్వాసులలో అనుమానం ఉండకూడదు. యథార్థమైనటువంటి పరివర్తన కలిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి జీవితం ప్రతి విశ్వాసికి అవసరము. ఆ విశ్వాసి యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో జరిగిన ఎడల నీ ప్రతి కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పక్షం కాను, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పక్షం కాను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కార్యములన్నిటినీ దేవుడు జరిగించును గాక. ఆమెన్.
మరి అందరం లేచి నిలబడదాం.